పరీక్షించేది ఎవరు? నిజానికి పరీక్షకు లోనయ్యేది ఎవరు? అహంకారాన్ని జయించడం ఎలా? మనకు జరిగిన అవమానానికి ప్రతీకారమే సమాధానమా, లేదా కరుణే నిజమైన విజయమా? ఈ ప్రశ్నలకు సమాధానంగా కృతయుగంలో నైమిసారణ్యంలో మొదలై వైకుంఠంలో ముగిసిన భృగు మహర్షి శ్రీమన్నారాయణుల మహత్తర సంఘటనకు ప్రతిరూపంగా సాగేదే నేటి అనగనగాలోని కథనం. అదే పరీక్షకే ఎదురైన పరీక్ష, త్రిమూర్తులనే పరీక్షించిన మహర్షి తానే పరీక్షకు లోనైన ఘడియ. అనగనగా అది కృతయుగంలోని సమయం. అలనాడు నైమిసారణ్యంలో ఋషులు మహర్షులు భక్తిపూర్వకంగా యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్న సమయం. యజ్ఞ ఫలానికి ఎవరు అర్హులు, ఎవరు ఈ సృష్టి నిర్వహణకు ఆద్యులో నిర్ణయించాలని త్రిమూర్తులను పరీక్షించేందుకు భృగు మహర్షి ముల్లోకాలకు బయలుదేరిన సమయం. సృష్టికి మూలమైన బ్రహ్మను, కైలాసంలో శివుని ఆగ్రహంతో శపిస్తాడు భృగువు. తరువాత వైకుంఠంలో లక్ష్మీ నారాయణులు చదరంగ క్రీడా వినోదంలో మునిగి ఉన్న సమయంలో శ్రీహరి శ్రీదేవులను చూసిన భృగు మహర్షికి కోపం కట్టలు తెంచుకుంటుంది. దీంతో విచక్షణ మరిచిపోతాడు, కాలెత్తుతాడు. అదే సమయంలో పూర్తి స్థాయిలో తనను తాను మర్చిపోతాడు. శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై తాకుతాడు. భృగు మహర్షి పాదం ఆ శ్రీమన్నారాయణుని వక్షస్థలాన్ని తాకిన క్షణం వైకుంఠం ఒక్కసారిగా స్తంభించిపోతుంది. వైకుంఠంలోని సమస్తం నిర్ఘాంతపోతుంది. పాలసముద్రపు టలలు లయను మరిచిపోతాయి. అనంత శేషుని ఫణాలు క్షణకాలం కంపించిపోతాయి. అది ఆఘాతం కాదు, అది సృష్టి నాడికే తగిలిన గాయం. కాని ఆ ఘడియలో ఏ విధ్వంసం జరగలేదు. శ్రీమన్నారాయణుడు స్పందించాడు. ఆయన వదనంలో ఆవేశం లేదు, అవమానం లేదు, ఆశ్చర్యం కూడా లేదు. ఉన్నదల్లా అపారమైన కరుణ మాత్రమే. వెంటనే ఆ మహావిష్ణువు తన వక్షస్థలాన్ని తాకిన ఆ పాదాన్ని రెండు చేతులతో పట్టుకుంటాడు. సౌమ్యంగా వినయంగా ఇలా అంటాడు: మహర్షి, మీ సుతిమెత్తని పాదం నా వక్షస్థలాన్ని తాకి కందిపోయిందా? దెబ్బ తగిలిందా మహర్షి? ఈ శరీరం కఠినంగా ఉందేమో, క్షమించండి. ఆ మాటలు వైకుంఠాన్నే కాదు, ముల్లోకాలను కంపింపజేస్తాయి. సాధారణంగా అరికాలలో నేత్రం కారణంగానే భృగు మహర్షిలో ఆ గర్వగుణం. విష్ణుమూర్తికి కోపం రాలేదు. శాంతంగా నవ్వి